ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల వెంటనే కాల్ చేసి క్లాసెస్కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. దాదాపు 2 నెలల నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏలో జరుగుతున్నటువంటి H1B వీసాల ఇష్యూ కొంచెం సద్దుమణిగింది. అట్లా వాళ్ళు ఏదో కొంచెం అటు ఇటు ఉన్నారనగానే ఇప్పుడు మరొక కొత్త ఇష్యూ అక్కడ రావడం జరిగింది. ఈ ఇష్యూ పేరే ఓపీటీ. ఓపీటీ అంటే ఏంటంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ చదువుతుంటారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసము ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నిర్దేశించబడిందనమాట. సో దీని మీద మాగా మూమెంట్ ఎవరైతే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఎవరైతే మూమెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళంతా వైట్స్ డొనాల్డ్ ట్రంప్ యొక్క సపోర్టర్స్ అనమాట. ఈ సపోర్టర్స్ అందరూ కూడా ఈ ఓపీటీ ప్రోగ్రాం వల్ల వాళ్ళ యొక్క ఉపాధి దెబ్బతింటుంది అనేది వాళ్ళ యొక్క అభియోగం. సో ఈ ఓపీటీని లేకుండా చేయాలని వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నప్పుడు 65% అమెరికన్స్ ఇటు H1B వీసా మీద కానీ, అదేవిధంగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ మీద కానీ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. కేవలం ఒక 20-25% మంది మాత్రమే దీనికి ఓకే అనేటువంటి పరిస్థితి అక్కడ ఉందన్నమాట. అసలు ఈ ఓపీటీ అంటే ఏంటి అని మనం చూసినప్పుడు మన పిల్లలందరూ కూడా అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్తుంటారు. ప్రధానంగా మన పిల్లలు ఎక్కువగా వెళ్ళేటువంటి కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఇవి మనకి కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో వీళ్ళు ఎక్కువ మంది పిల్లలు వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్ళినటువంటి వాళ్ళు కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క రిలవెన్స్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ పొందడం కోసము 1 ఇయర్ పాటు వీళ్ళకి అక్కడ వర్క్ చేసుకునే దానికి పర్మిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే స్టెమ్ కోర్సెస్ చదువుతారో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ ఎవరైతే చదువుతారో వీళ్ళకి ఈ యొక్క ప్రోగ్రామ్ని మరో 24 మంత్స్ ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఎవరైతే ఈ యొక్క ఓపీటీలో ఉంటారో వీళ్ళ యొక్క కన్వర్షన్ రేటు H1B వీసా పొందేదానికి మరింత వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ ఓపీటీని H1B వీసా యొక్క గేట్వేగా మనం చెప్పవచ్చు. సో ఎవరైతే విద్యార్థి అక్కడికి వెళ్తాడో ఫస్ట్ ఈయన F1 వీసా మీద వెళ్తాడండి. F1 వీసా మీద దగ్గర నుంచి అది ఓపీటీగా మారుతుంది. ఓపీటీగా ఉన్నప్పుడు కూడా ఈయన F1 వీసా మీద ఉన్నట్టే. అక్కడి నుంచి అది మళ్ళీ తర్వాత పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కింద పోయేసి H1B వీసాగా మారుతుంది. ఈ విధానంలో ప్రధానంగా లబ్ధిదారులు ఎవరు అంటే పర్టికులర్గా ఇండియన్ స్టూడెంట్స్ అండి. ఎందుకంటే 4 లక్షల మంది మన పిల్లలు వెళ్తే ఇంచుమించు 1,00,000 మంది మన పిల్లలు ఓపీటీకి అప్లై చేశారనమాట. సో ఓపీటీకి అప్లై చేసే కమ్యూనిటీలో ప్రధానంగా ఇండియన్ కమ్యూనిటీ, దాని తర్వాత చైనా, దాని తర్వాత కెనడా, బ్రెజిల్ ఈ దేశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా ఈ యొక్క ఓపీటీ ప్రోగ్రామ్కి పర్టికులర్గా అప్లై చేసుకుంటూ ఉంటారు. తద్వారా వాళ్ళు H1B తీసుకొని అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనకు 2 రకాలుగా దీంట్లో ఏ చిన్న చేంజెస్ చేసినా అంటే ఈ ఓపీటీ యొక్క డ్యూరేషన్ తగ్గిస్తారని చెప్తున్నారు. మేబీ అది ఉన్నటువంటి 3 ఇయర్స్ని కాస్త ఓన్లీ 1 ఇయర్ మాత్రమే చెప్పొచ్చు. ఒబామా పీరియడ్లో ఇది ఇప్పుడు వచ్చేసి 36 మంత్స్ ఏదైతే ఉందో 29 మంత్స్ ఉండింది. సో అనదర్ 7 మంత్స్ అప్పుడు పెంచడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ పాత విధానానికి వెళ్తారా లేదా కేవలం 1 సంవత్సరానికే పరిమితం చేస్తారా? ఇది ఏది చేసినప్పుడు కూడా ఓవరాల్గా మన యొక్క డాలర్ డ్రీమ్స్ మొత్తం కరిగిపోయినట్టే. ఎందుకంటే ప్రధానంగా మనం 40-50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి యుఎస్కి వెళ్తున్నాం అన్నట్లయితే దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ 2 ఇయర్స్లో ఎవరైనా మనకి యుఎస్ చేసే పన్ను ఏంటి అంటే 1 ఇయర్ ఫీజు కట్టేసుకుంటారు, బ్యాంక్ గ్యారెంటీ చూపించేసుకుంటారు, అక్కడికి వెళ్ళేసి పార్ట్ టైంలు చేసుకుంటూ ఫీజు కట్టుకుంటూ ఓపీటీలో వచ్చిన డబ్బులతో ఇంకా మిగిలిచి ఇంటికి కూడా పంపిస్తుంటారు అనమాట. అయితే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, అక్కడ కూడా పార్ట్ టైం దొరకట్లేదు, ఇబ్బంది ఉంది. కానీ నేను 3 ఇయర్స్ బ్యాక్ లేకపోతే కోవిడ్కి ముందు సిచ్యువేషన్ కానీ తీసుకున్నప్పుడు పార్ట్ టైం వాళ్ళకి కంఫర్టబుల్గా దొరికేది. వీక్లీ 20 అవర్స్ పాటు వీళ్ళు పని చేసుకునే అవకాశం ఉండేది కాబట్టి కంఫర్టబుల్గా వీళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళు ఓపీటీలో ఉన్నప్పుడు వీళ్ళు ఫుల్ టైం కూడా వర్క్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ మొత్తం ఈ యొక్క వీసాలకు సంబంధించి F1 వీసా అనుకోండి, లేకపోతే ఓపీటీ కానివ్వండి, లేకపోతే H1B వీసాలకు సంబంధించినటువంటి యుఎస్లో దీన్ని ఏదైతే డిపార్ట్మెంట్ చూస్తుందో వీళ్ళని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అని అంటారు. దీన్నే షార్ట్ ఫామ్లో USCIS అనే పదంతో పిలుస్తారండి. ఇది గుర్తుపెట్టుకోండి, USCIS. సో ఇది ఒక డెఫినేషన్ ఇస్తుందన్నమాట. అంటే ఎవరికి ఏ విధానాలు ఉండాలనేది, ఏ రకంగా ఇంటర్నేషనల్ విద్యార్థులకి ఎటువంటి వీసాలు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ వర్క్ పర్మిట్స్ ఎన్ని రోజులు ఉండాలి, ఇవన్నీ కూడా డిఫైన్ చేసేది ఈ యొక్క UCICS అనేటువంటి వ్యవస్థ అనమాట. సో మీ అందరికీ తెలిసిందే, ఎవరైతే ఫుల్ టైంలో అక్కడ ఎంఎస్కి వెళ్తారో వీళ్ళకనేది ఈ ఓపీటీ అనేది అందుబాటులోకి వచ్చేస్తుంది. ఒక అకాడమిక్ ఇయర్ కానీ ఉన్నట్లయితే వీళ్ళకి ఓపీడీ మీదకి వస్తారు. 2 అకాడమిక్ ఇయర్స్ ఉన్నట్లయితే మొత్తం
3 ఇయర్స్ వీళ్ళకి ఓపీటీ అనేది వచ్చేస్తుందనమాట. సో, దీంట్లో ఓపీడీలో కూడా 2 రకాలు ఉంటాయండి. ప్రీ కంప్లీషన్ ఓపీడీ అంటే మనము ఎప్పుడైతే కోర్స్ జాయిన్ అవుతామో ఒక 2 ఇయర్స్ గాని అక్కడ ఉంటామనుకోండి. ఈ 2 ఇయర్స్‌లో వాళ్ళు 20 అవర్స్ పర్ వీక్ ఏదైతే చేస్తారో దీన్ని ప్రీ కంప్లీషన్ ఓపీడీ అంటారు. సో, ఎవరైతే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ టైమ్ వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్‌లో ఉంటారో దాన్ని పోస్ట్ కంప్లీషన్ ఓపీడీ అని దీన్ని ఈ రకంగా పిలుస్తూ ఉంటారు. సో, మొత్తం యూఎస్‌లో ఉన్నటువంటి ఓపీటీ స్టూడెంట్స్‌లో ఇండియన్ స్టూడెంట్స్ యొక్క బేసు 30% వరకు ఉంటుందండి. అప్రాక్సిమేట్‌గా ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ 1,00,000 మంది మన విద్యార్థులు ఈ ఓపీటీలో ఉంటారు కాబట్టి, ఈ ఓపీటీని రద్దు చేయాలని, ఓపీటీని 1 ఇయర్ కుదించాలని చెప్పేసి ఏదైతే మాగా మూవ్‌మెంట్ వాళ్ళు చేస్తున్నారో, ఇది భారతీయ విద్యార్థులు దీనివల్ల చాలా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాంటి డెసిషను కెనడా దేశం కూడా ఒకటి తీసుకొని వచ్చింది. ఏదైతే వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీకి ఏదైతే అవసరమైనటువంటి ఎంప్లాయబిలిటీ పాయింట్స్ ఉన్నాయో వాటిని వెత్తేసిందనమాట. ఎందుకంటే అక్కడ ఎవరైతే జస్టిన్ ట్రూడో సర్కార్ ఉందో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్‌ని బేస్ చేసుకొని ఈ యొక్క దాన్ని వాళ్ళకొచ్చేటువంటి పర్మనెంట్ రెసిడెన్సీకి వచ్చేటువంటి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పాయింట్స్‌లో మెజారిటీ ఆఫ్ ది పాయింట్స్ వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్ నుంచి వస్తాయన్నమాట. ఆ పాయింట్స్‌ని కన్సిడర్ చేయమని చెప్పేసి ఆయన ఈ మధ్య ఒక జీవో జారీ చేశాడు. దాని మీద మనం నెక్స్ట్ వీడియోలో కూడా చర్చిద్దాం. సో, ఒక రకమైనటువంటి అన్‌సర్టెనిటీ ఏర్పడిపోయింది. భారతీయులకి ఎక్కడ పోయినా కూడా అనేక రకాలైనటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌ని కూడా మళ్ళీ మొత్తం రివ్యూ చేస్తామని ఇంకో పక్క గవర్నమెంట్ చెప్తూ ఉంది. అంటే మీరు చేసినటువంటి అప్లికేషన్స్ ఏదైతే పాత దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా ఇప్పుడు తిరగదోడి మళ్ళీ మీ గ్రీన్ కార్డ్‌ని కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. హెచ్-1బీ వీసా నిబంధనల్ని కఠినతరం చేస్తామని చెప్తున్నారు. హెచ్-4 ఏదైతే డిపెండెన్స్ వీసాలు ఉన్నాయో దాని మీద కూడా చాలా కఠినమైనటువంటి నిబంధనలు విధిస్తామని చెప్తున్నారు. ఇంకోటేందంటే పార్ట్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏదైతే మనం యూనివర్సిటీకి జనరల్‌గా మనం అక్కడికి వెళ్ళేటువంటి విద్యార్థులకు ఏం పర్మిషన్ ఉంటదంటే వితిన్ ద యూనివర్సిటీలో వర్క్ చేసుకునే పర్మిషన్ ఉంటదనమాట. కానీ మనోళ్ళు చూసి చూడనట్టుగా బయటికి పోయి అదే ఇది పనులు చేసుకొని కొంచెం సంపాదించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చేసింది. ఓన్లీ ఏమాత్రం చిన్న తేడా జరిగినా మీరు అక్కడ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని నిర్బంధించి ఎయిదర్ డిపోర్టింగ్ అన్నా చేస్తున్నారు, లేకపోతే కేసులన్నా పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం ఒకసారి పునరాలోచించుకోవాలి. మనకి నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్స్‌గా ఏమున్నాయి? మనకున్నటువంటి యూరోప్ అనుకోండి, లేకపోతే ఇతర కంట్రీస్ ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో, సో ఆ అవకాశాలన్నింటిని కూడా ఎక్స్‌ప్లోర్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు నేనైతే చెప్తున్నా యాక్చువల్‌గా మేము ఈ కొంచెం అంటే అంత యూఎస్ అంత పెద్ద మార్కెట్ కాకపోయినా దుబాయ్ మార్కెట్ కూడా ఒక రకంగా ఎంప్లాయ్‌మెంట్ పరంగా మనకి ఒక ప్రామిసింగ్ అమౌంట్ అనేది అక్కడ వస్తుంది. దాదాపు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి దుబాయ్ మార్కెట్‌ని కూడా మీరందరూ కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. సో, యూకేలో సిట్యుయేషన్ ఉంది. కానీ యూకే యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. మనకి ఏదైతే పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ అయిపోయిన తర్వాత స్టడీ అయిపోయిన తర్వాత జాబ్ మార్కెట్ అనేది బాగా డల్‌గా ఉందట. సో, ఆస్ట్రేలియా, కెనడాల పరిస్థితి అయితే మనం వద్దనే రకంగానే వాళ్ళ పరిస్థితి ఉంది. అక్కడ వాళ్ళకి ఏందంటే హౌసింగ్ క్రంచ్ వచ్చేసిందనమాట. ఈ మైగ్రెంట్స్ అంతా రావటం వల్ల వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చేసింది అక్కడ. అదేవిధంగా రెంట్స్ అనేవి కూడా చాలా కాస్ట్‌లీ అయిపోవడం వల్ల ఈ యొక్క మైగ్రేషన్‌ని కుదించాలి అని చెప్పేసి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఒక్కొక్క జీవోని అక్కడ తయారు చేస్తూ వస్తుందనమాట. థాంక్ యూ సో మచ్. బై.